నర్సంపేట నియోజకవర్గంలో భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసన కార్యక్రమం చేపట్టారు. నర్సంపేట వరంగల్ రోడ్ చౌరస్తా వద్ద జరిగిన ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి డాక్టర్ గోగుల రాణా ప్రతాప్ రెడ్డి పాల్గొని రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మల దహనం చేశారు. తెలంగాణలో బీజేపీ ఎమ్మెల్యేలపై జరుగుతున్న దాడులు, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్ రామచంద్రరావుని అక్రమంగా అరెస్ట్ చేయడం, నిర్మల్లో కారులో ప్రయాణిస్తున్న హిందూ కుటుంబంపై జరిగిన దాడిని ఖండిస్తూ ఈ నిరసన చేపట్టినట్లు నాయకులు తెలిపారు. ఈ సందర్భంగా రాణా ప్రతాప్ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో ప్రజాస్వామ్యానికి భంగం కలిగే విధంగా సంఘటనలు జరుగుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రజాప్రతినిధులపై దాడులు జరగడం, ప్రతిపక్ష నాయకులను నిర్బంధించడం ప్రజాస్వామ్య విలువలకు విరుద్ధమని పేర్కొన్నారు. రాష్ట్రంలో శాంతి భద్రతల పరిరక్షణలో ప్రభుత్వం విఫలమైందని, సామాన్య ప్రజలకు రక్షణ కల్పించడంలో నిర్లక్ష్యం ప్రదర్శిస్తోందని ఆరోపించారు. ప్రభుత్వం తక్షణమే దాడులపై సమగ్ర విచారణ చేపట్టి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. మీడియా మిత్రులకు నమస్కారం. ఏదైతే తెలంగాణ రాష్ట్రంలో శాంతి భద్రతలన్నీ కూడా ఏ రకంగా జరుగుతున్నాయో చూస్తున్నారు. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి వరులే స్వయంగా హోంమంత్రి నుండి కూడా ఈనాడు స్వయంగా ఒక ఎమ్మెల్యే గారు, కామారెడ్డి ఎమ్మెల్యే గారు అక్కడ జరుగుతున్న అవినీతిని బయటికి తీసుకొద్దామని చెప్పి అక్కడ జరుగుతున్న విషయాల గురించి మాట్లాడితే కామారెడ్డి ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి గారి క్యాంప్ ఆఫీస్ మీద దాడి చేయడాన్ని ఈరోజు నర్సంపేట నియోజకవర్గ భారతీయ జనతా పార్టీ తరఫున తీవ్రంగా ఖండిస్తున్నాం. మరి ఏదైతే నిన్న నిర్మల్లో కూడా ఒక సాధారణ కుటుంబం, అన్ని కుటుంబాలు శాంతి భద్రతకి ఇలా ఏ రకంగా ముందుకు పోతున్న అన్ని కుటుంబాలు పోయినట్టు రోడ్డు మీద జర్నీ చేసుకుంటూ వెళ్తుంటే ఆ చెల్లె అందులో ఉన్న మహిళలను కూడా చూడకుండా వాళ్ళపైన నిర్మానుష్యంగా దాడి చేయడం, మరి రాష్ట్రం ఎటుపోతుంది, శాంతి భద్రతలు ఎటుపోతున్నాయి, ఏ రకంగా ముందుకు పోతుంది, మరి ఎందుకు హోంమంత్రిని ఎందుకు నియమించట్లేదు, వర్క్ లోడ్ ఎక్కువైతుందని చెప్పి మాట్లాడుతున్నారు రేవంత్ రెడ్డి గారు. హోంమంత్రిని అపాయింట్ చేయండి, మీ పార్టీ నాయకుల్ని ఎవరినో ఒకరిని రాష్ట్ర హోంశాఖ మంత్రిగా అపాయింట్ చేయండి. మరి ఎమ్మెల్యేల క్యాంప్ ఆఫీసు మీద దాడి జరిగితే మరి మీ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేల క్యాంప్ ఆఫీసు మీద కూడా భారతీయ జనతా పార్టీ నాయకులు, కార్యకర్తలు దాడి చేస్తే ఏ రకంగా ఉంటుందో ఈ సందర్భంగా మిమ్మల్ని హెచ్చరిస్తున్నాము. మరి ఈ కార్యక్రమాలు ఈ రకంగా జరుగుతుంటే, శాంతి భద్రతలు అన్నీ కూడా కూనీ అవుతుంటే మా రాష్ట్ర అధ్యక్షులు రామచంద్రరావు గారు వాళ్ళను పరామర్శించడానికి బయటికి వెళ్తే మరి అక్కడ నువ్వు శాంతి భద్రతలను కాపాడలేకపోయినావు, శాంతి భద్రతలు కాపాడతలేరని చెప్పి నిరసన తెలియజేయడానికి, మరి అక్కడ బాధితులకు మద్దతు తెలపడానికి మా రాష్ట్ర అధ్యక్షులు రామచంద్రరావు గారు వస్తే నువ్వు ఆయనను కూడా, గౌరవనీయులు రామచంద్రరావు గారిని కూడా మీరు అరెస్ట్ చేయడం అనేది ఈనాడు భారతీయ జనతా పార్టీ నర్సంపేట నియోజకవర్గం తరఫున తీవ్రంగా ఖండిస్తున్నాం. శాంతి భద్రతలు కాపాడడం పక్కకు పెట్టి ఈ పార్టీ నాయకులను, ఆ పార్టీ నాయకులను అరెస్ట్ చేయడం, వాళ్ళ మీద దౌర్జన్యాలు చేయడం, వాళ్ళని మద్దతు తెలపడానికి పేటోళ్ళను తెలపలేకపోవడం, మరి తెలంగాణ రాష్ట్రంలో ప్రజాస్వామ్యం ఎటుపోతుందని చెప్పి ఈ సందర్భంగా మీడియా మిత్రుల సమక్షంలో మేము తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని క్వశ్చన్ చేయడం జరుగుతుంది. ధన్యవాదాలు.